హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. నేను మీ లక్ష్మిని. ఇవాల్టి వీడియోలో దేవీ నవరాత్రుల సందర్భంగా 5వ రోజు అలానే 6వ రోజు చేసుకునే ప్రసాదాలను చూపిస్తానండి. ముందు రోజు ప్రసాదాలు కూడా ఛానల్లో ఉన్నాయి, చూడని వాళ్ళు చూసేయండి. ఇప్పుడు 5వ రోజు ప్రసాదంగా దద్దోజనం ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ దద్దోజనం కోసం ముందుగా 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకుంటున్నానండి. వాటర్తో ఒక 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని, ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల దాకా నీళ్ళని పోసుకొని అన్నాన్ని ఉడికించుకోండి. కుక్కర్లో చేసుకునే వాళ్ళు ఒక 3 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసుకోండి. అన్నం ఇలా రెడీ అయ్యాక రైస్ని వేడిగా ఉన్నప్పుడే గరిటెతోటి బాగా మ్యాచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో 1 గ్లాస్ వరకు కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోండి. పాలు వేసాక అన్నాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులో 1 కప్పు వరకు పెరుగును వేస్తున్నాను. పెరుగు అనేది ఫ్రెష్గా ఉండాలండి. ఫ్రెష్గా తోడు వేసిన పెరుగును తీసుకోండి. పెరుగు అనేది పుల్లగా అస్సలు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి తరుగు, 1 ఇంచ్ అల్లం తరుగు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి. గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము. నాకు పెరుగు అనేది సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ వేసి కలుపుకున్నానండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేశాను. పోపు గింజలు వచ్చేసి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని ద్వారగా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 2 ఎండుమిరపకాయలు తుంచి వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని పెరుగులోకి వేసేసుకుందామండి. సన్నగా తరిగిన కొత్తిమీరను అలాగే దానిమ్మ గింజలు కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. మనకి దద్దోజనం రెడీ అయిపోయింది. గుడిలో పెట్టే కమ్మటి దద్దోజనము రెడీ అయిపోయిందండి. తర్వాత వచ్చేసి 6వ ప్రసాదంగా రవ్వ కేసరి చూద్దామండి. దీనికోసం నేను 1 కప్పు సుజీ రవ్వ తీసుకున్నాను. తెల్ల రవ్వ అంటారు కదా, అది ముందుగా ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పు తీసుకొని 1/2 కప్పు వరకు సగం సన్ఫ్లవర్ ఆయిల్ అండి, అలాగే సగం నెయ్యి తీసుకున్నాను. మొత్తం కలిపి ఒక 1/2 కప్పు ఉంటుంది. ఆయిల్ అనేది ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనము రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోటి ఒక 4 కప్పుల వరకు వాటర్ వేస్తున్నానండి. కేసరి కొంచెం కలర్గా రావడం కోసము వాటర్లో కొంచెం ఇంత కుంకుమ పువ్వు వేస్తున్నాను. కుంకుమ పువ్వు ప్లేస్లో మీరు ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వాటర్ని మరిగించండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో నుంచి కొద్దిగా నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ని వేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ముందుగా తీసుకున్న రవ్వను కూడా వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కలర్ మారే వరకు రవ్వని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేస్తుంటేనే రవ్వ మంచి స్మెల్ వస్తుంది కదా. ఇలా వేయించుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న వాటర్ని వేసుకొని మంటని సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలండి. రవ్వ నీళ్ళని పీల్చుకొని ఇలా దగ్గర పడ్డాక పంచదార వేసుకోవాలండి. రవ్వ తీసుకున్న కప్పుతో 2 కప్పుల దాకా పంచదార వేస్తున్నాను. పంచదార ప్లేస్లో మీరు బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. కేసరి తయారీ మొత్తము లో ఫ్లేమ్లోనే జరగాలండి. మంచిగా ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా పంచదార వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండండి. ఇందులో ఫ్లేవర్ కోసం నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. మిగిలిన నెయ్యి మొత్తం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తము సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మనము చేసుకోవాలి కేసరి అనేది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దింపేసుకోవడమే. ఇంతేనండి, వెరీ సింపుల్. మనకి కేసరి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.